హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ట్రూ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఇవాటి టాపిక్ ఏంటంటే ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో గైస్, మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గైస్, 1000 సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మంచి క్రియేటర్. మనకు ఉండాల్సింది మెయిన్ ఏంటంటే ఛానల్ పెట్టిన తర్వాత మనకు ఉండాల్సిన మెయిన్ ఏంటంటే ఒకటి ఎడిటింగ్, ఒకటి క్వాలిటీ ఫోన్, ఒకటి మైక్. ఇవి మూడు ఉంటే చాలు. ఓకేనా గాయస్? మంచి కంటెంట్ ఇవి ఉంటే చాలు గాయస్. మీరు 100% యూట్యూబ్లో అయితే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. 1000 సబ్స్క్రైబర్ ఈజీగా వస్తారు. 1000 సబ్స్క్రైబర్ ఇది పెద్ద మ్యాటరే కాదు. డజంట్ మ్యాటర్. ఓకేనా గాయస్? మీరు ఇప్పుడు ఏంటంటే మీకు ఇష్టం అనేది వీడియో పైన ఇష్టం అనేది ఉండాలి గాయస్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా కానీ, ఇదే అని కాదు, ఏదైనా సక్సెస్ఫుల్ కావాలంటే మనం ఒకటే రోజులో సక్సెస్ఫుల్ కాలేము. సో మెల్లమెల్లిగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉంటాం. సో గైస్, వెయిట్ చేయాలి. ఓకే, 1000 సబ్స్క్రైబ్స్ ఎలా వస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏమంటే, ఎవరైనా కానీ ఏం చేస్తారంటే ఇప్పుడు ఫ్రెండ్స్కి ఉంటారు కదా, వాట్సాప్లో ఫ్రెండ్స్ ఉంటారు, మన కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ కాంటాక్ట్స్ నెంబర్స్ కానీ వాట్సాప్లో అట్లా ఉంటాయి కదా గాయస్. సో వాళ్ళందరికీ షేర్ చేయాలి. ఒకటేసారి షేర్ చేయకుండా మెల్లిమెల్లిగా డైలీ ఒక 5 మెంబర్స్కి షేర్ చేయాలి. వాళ్ళకి చెప్పాలి. ఏం చెప్పాలి అంటే, నా ఈ వీడియో ఫుల్గా చూసి సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పాలి గాయస్. ఓకేనా? లేదంటే ఇలా మీరు పంపించిన వెంటనే లింక్ పంపించడం అంటే లింక్ని క్లిక్ చేసి మీ వీడియో చూసేస్తారు. ఒక 2-3 సెకండ్స్ చూసి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ సబ్స్క్రైబ్ మీకు జస్ట్ కనిపిస్తుంది. ఓకేనా గాయస్? జస్ట్ మీకు ఆ సబ్స్క్రైబ్ కనిపిస్తుంది. ఓకేనా? కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సబ్స్క్రైబ్ ఏమవుతుందంటే, అది యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆ స్పామ్ కిందకి అది వేసేస్తుంది గాయస్. ఓకే, యూట్యూబ్ తెలుసు కదా, యూట్యూబ్లో అల్గరిథం వేరే వేరే టైప్స్గా ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది అలా. సో గాయస్, యూట్యూబ్ అనేది స్పామ్ సబ్స్క్రైబ్ కింద కౌంట్ వేస్తుంది. ఆ సబ్స్క్రైబ్ ఏంటంటే కౌంట్ రాదు. జస్ట్ మీరు చూడడానికి ఓకే, నాకు ఇంత సబ్స్క్రైబ్స్ ఉన్నాయి అని. పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా, ఓకేనా గాయస్, పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళకు 1 మిలియన్ 2 మిలియన్ ఇలా సబ్స్క్రైబ్స్ ఉంటారు. కానీ అవన్నీ రియల్ సబ్స్క్రైబ్స్ కావు గాయస్. ఓకేనా? రియల్ సబ్స్క్రైబ్స్ అస్సలే కావు. దాంట్లో కొన్ని మాత్రమే రియల్ సబ్స్క్రైబర్స్ ఉంటాయి. అవి మిగతావన్నీ స్పామ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే గైస్, సో ఇదన్నమాట. మనకు రియల్ అయిన వ్యూస్ రావాలంటే, రియల్ సబ్స్క్రైబ్ కావాలంటే మనకు కరెక్ట్గా ఆల్రెడీ మనకు వైటీ స్టూడియోలో అన్నీ చూపిస్తుంది గైస్. ఓకేనా? రియల్ సబ్స్క్రైబ్స్ ఎవరు, స్పామ్ సబ్స్క్రైబర్స్ ఎవరు, ఇవన్నీ క్లారిటీగా అన్నీ మనకు చూపిస్తుంది వైటీ స్టూడియోలో. ఓకేనా గైస్? సో గైస్, ఎలా అంటే 5 మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. అండ్ ఇంకో ట్రిక్ ఏంటంటే, 1000 సబ్స్క్రైబ్ కంప్లీట్ చేయడానికి మీకు ఫేస్బుక్ ఉన్నట్లయితే మీరు ఏం చేయాలంటే, ఫేస్బుక్లో గ్రూప్స్ అని సెర్చ్ చేయండి గాయస్. ఓకేనా? తెలుగు గ్రూప్స్, టెక్ గ్రూప్స్ అని మీరు సెర్చ్ చేయండి యూట్యూబ్లో, ఫేస్బుక్లో. ఓకేనా గాయస్? ఫేస్బుక్లో మీరు సెర్చ్ చేసిన తర్వాత మీకు కొన్ని గ్రూప్స్ అయితే వస్తుంది. టెక్ రిలేటివ్ గ్రూప్స్ వస్తాయి. ఆ గ్రూప్స్ మీరు జాయిన్ చేసుకోండి. పబ్లిక్ గ్రూప్స్ అని ఒకటి వస్తుంది. ఆ పబ్లిక్ గ్రూప్ని మీరు జాయిన్ చేసుకొని ఆ పబ్లిక్ గ్రూప్లో ఏదైతే మీరు వీడియో పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియో మీ లింక్ ఇచ్చేసి డైరెక్ట్ అక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? ఇలా పేస్ట్ చేస్తే మీకు అలా ఒక 5-10 ఎన్ని గ్రూప్స్ ఉంటే అన్ని గ్రూప్లో మనం లింక్ క్లిక్ చేసి అక్కడ పేస్ట్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తే ఏంటంటే మీకు తొందరగా మీరు 1000 సబ్స్క్రైబర్స్ వస్తుంది. అండ్ ఇంక్లూడింగ్ వాచ్ టైం కూడా పెరుగుతుంది గాయ్స్. ఇదైతే ఒక మంచి ట్రిక్. ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ కూడా మీకు ఇలాంటి ట్రిక్ చెప్పి ఉండడు, కానీ నేను చెప్తున్నాను. ఎవరైతే తొందరగా వాచ్ టైం 4000 వాచ్ టైం 1000 సబ్స్క్రైబ్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఇలా చేయండి గాయ్స్. ఓకేనా? మీరు ఫస్ట్ ఒకటే చేయాలి. మీకు సబ్స్క్రైబ్ రావాలంటే మంచిగా షేర్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేంటంటే, యూట్యూబ్లో ఫస్ట్ మీ నేమ్, మీ ఛానల్ నేమ్ ఫస్ట్ సెర్చింగ్లో రావాలంటే మంచిగా ఒక సెర్చింగ్ మీకు కనిపిస్తుంది ఆల్రెడీ. వేరే వేరే మొబైల్లో వెళ్ళి ట్రై చేయండి. మీ ఫ్రెండ్ మొబైల్లో కానీ ఎవరి మొబైల్లోనూ తీసుకొని సెర్చ్ చేసి చూడండి మీ ఛానల్ ఫస్ట్ వస్తుందా లేదంటే స్క్రోల్ చేసి చూడండి.
ఎక్కడ వస్తుంది నా ఛానల్ అనేది. ఎవరైనా కానీ కొత్త ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఛానల్ సెర్చ్ చేసిన వెంటనే మీ ఛానల్ ఫస్ట్ అయితే రావాలి. అలా మీరు మంచి పేరు అయితే నేమ్ అయితే పెట్టుకోండి గైస్, ఓకేనా. అలా సెర్చ్ చేస్తే ఏదైనా కానీ ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఇలా ఉన్నాం, కానీ తర్వాత ఒక్కొక్క డే వన్ డే పెరుగుతూ కొద్దీ ఏమవుతుంది, మన సబ్స్క్రైబర్స్ మనకు తొందరని క్యాచ్ చేస్తారు, ఓకేనా గైస్. మనది ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో డైలీ, ఆ వీడియో మన సబ్స్క్రైబర్స్కి తొందరగా కనిపిస్తుంది. సో గైస్ మీకే యూస్ఫుల్ అవుతుంది, ఓకేనా గైస్. ఇలా చేయండి గైస్ మంచిగా. ఇంకేంటంటే థంబ్నెయిల్ అనేది చాలా అంటే చాలా మంచి. థంబ్నెయిల్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థంబ్నెయిల్ అనేది యూట్యూబ్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా గైస్. మన వీడియో ఏదైతే వీడియో చేస్తామో ఆ వీడియోకు తగ్గ థంబ్నెయిల్ అయితే మనం డిజైన్ చేయాలి, ఓకేనా. నీ వీడియో ఎంత మంచిగా ఉండి కూడా థంబ్నెయిల్ మంచిగా లేకున్నట్లయితే అసలు ఆ వీడియోని ఓపెనే చేయరు గైస్, ఓకేనా. ఇది యూట్యూబ్ ఫ్యాక్, ఓకేనా గైస్. ఈ వీడియో ఎవరే ఓపెన్ చేయరు. మీరు యూట్యూబ్లో మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే థంబ్నెయిల్ మంచిగా చేయండి గైస్. థంబ్నెయిల్ మంచిగా చేయండి. అండ్ థంబ్నెయిల్లో ఏదో పెట్టేశా, ఏదో టైటిల్ పెట్టేశా, మన వీడియోలో ఏదో మ్యాటర్ ఉంది, అలా కుదరదు గైస్, ఓకే. మీరు మంచిగా ఏదైతే మీరు చేసే వీడియో ఏ కేటగిరీ అయినా ఆ వీడియోకు చెందిన కేటగిరీ ఏదైతే ఉందో ఆ సేమ్ యాస్టిస్గా అంటే మీరు థంబ్నెయిల్ అయితే ఇచ్చేయండి గైస్, ఓకేనా. అప్పుడైతే మీకు 100% మీరు సక్సెస్ఫుల్ అవుతారు గైస్, ఓకేనా. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా గైస్. ఇలా చేయండి, మీకు తొందరగా సబ్స్క్రైబర్స్ వస్తారు. అదేవిధంగా 4000 వాచ్ టైం కూడా వస్తుంది, ఓకేనా గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.